కేసు ఏమి ఇచ్చిండు ఇది చూడండి యూజ్ కేసు కాన్ఫిగర్ వర్క్ ఫ్లో రూల్ ఆఫ్ ది పొజిషన్ ఆబ్జెక్ట్ మీద అది ఏంటి నోటిఫై హైరింగ్ మేనేజర్ కొత్త దాంట్లో పెట్టుకుందాం మనం. ఆగండి ఇంకోండి ఏంటంటే వెళ్ళాలి అది ఎలా వెళ్ళాలి చూడండి. అండ్ సెండ్ రిమైండర్ అలర్ట్స్ ఎలా ఉండాలంట 10 days ఒకటి 5 days అలాగా. అంటే టైం డిపెండెన్సీ అలర్ట్ ఇది ఏంటండి టైం డిపెండెన్సీ వర్క్ ఫ్లో రూల్. ఓకే ఇది కావాలంటే మనకి ఏం కావాలంటే ముందు పొజిషన్ ఆబ్జెక్ట్ మీద ప్రిపేర్ చేయాలి. పొజిషన్ ఆబ్జెక్ట్ మీద అశోక్ చెప్పండి. ఇది మొన్న కొత్త అకౌంట్ ఓపెన్ చేసినాం చూడు అందులో చేద్దాం అవి కన్ఫ్యూజ్ ఉన్నాయి నాకు. ఒక్క నిమిషం యాక్చువల్గా అంటే ఇది టైం డిపెండెన్సీ కదండి. యాక్చువల్గా దేని మీద ప్రిపేర్ చేయాలి మనం ఆబ్జెక్ట్ మీద అనమాట పొజిషన్ ఆబ్జెక్ట్ మీద. నాకు చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే కంపెనీ వాళ్ళు ఒకటి 2 పొజిషన్స్ ఉన్నాయి. హెచ్ఆర్ కు మెయిల్ పెట్టి హెచ్ఆర్ కు పెట్టాలి ఈ పొజిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి 30 days. దానికి సంబంధించిన ట్రిగ్గర్స్ ఎవ్రీ 5 days 10 days కు మెయిల్ అలర్ట్ హెచ్ఆర్ రిక్రూటర్ కి వెళ్ళాలి. అవునవునండి. అంటే ఎప్పుడైతే పొజిషన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందంటే పొజిషన్ లో ఒక పొజిషన్ అనేది క్రియేట్ అయిపోతుందో వెంటనే ఈ అలర్ట్ ఎవరికి వెళ్ళిపోవాలి హెచ్ఆర్ మేనేజర్ వెళ్ళిపోవాలి అనమాట. హెచ్ఆర్ అందులో అంటే దీంట్లో పొజిషన్ లో హెచ్ఆర్ మేనేజర్ మెన్షన్ చేస్తాం ఎవరు ఏ హెచ్ఆర్ మేనేజర్ కి వాడి యొక్క ఈమెయిల్ కూడా అక్కడ పెడుతున్నాం కదా దానికి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా అది దేని మీద అండి ఇప్పుడు అంటే పొజిషన్ ఏ ఆబ్జెక్ట్ పొజిషన్ ఆబ్జెక్ట్ అనమాట. ఏ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేయాలి అది కూడా ఎలాంటి వర్క్స్ లో క్రియేట్ చేయాలి మనం టైం డిపెండెన్సీ ఇంకోండి ఒకసారి ఆగండి. అసలు దీనికి రూల్స్ ఏంటి ఫిల్టర్ క్రైటీరియా ఈమెయిల్ ఐడి నల్ అవ్వకూడదు. నెక్స్ట్ మైల్ స్టోన్ డేట్ కూడా నల్ అవ్వకూడదు. నెక్స్ట్ ఎప్పుడు పొజిషన్ స్టేటస్ అంటే ఎప్పుడు ఫిల్ అయిపోతే ఆగండి ఇక్కడ 2 ఉంది మనకి ఏంటంటే అది కనుక ఫిల్ అయిపోయిందంటే ఒకవేళ ఫిల్ అయిపోతే క్లోజ్ అయిపోవాలి స్టేటస్. లేదా మనకి ఇచ్చిన టైం పీరియడ్ ఉంటుంది కదా టైం పీరియడ్ అంటే మైల్ స్టోన్ డేట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక రోజుకి ఏమవ్వాలి ఇది క్లోజ్ అయిపోవాలన్నమాట. అంటే అది ఫిల్ అయినా ఓకే ఫిల్ కాకుండా టైం పీరియడ్ అయిపోయినా ఇది అయిపోవాలన్నమాట. ఓకే అండి ఇది కండిషన్ ఓకే అండి. యాక్చువల్గా అది క్రియేట్ చేయాలని మనకి ఏముండాలి ముందు హైరింగ్ మేనేజర్ ఈమెయిల్ టెంప్లెట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకే ఫస్ట్ ఆ ఈమెయిల్ టెంప్లెట్ నేమ్. సో మనం ఏం చేయాలంటే ముందు ఈమెయిల్ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. సరేనా సార్? ఒక్క నిమిషం. ఓకే చూడండి ఒక ఈమెయిల్ టెంప్లెట్ ముందు ప్రిపేర్ చేసుకోవాలి. ఈమెయిల్ టెంప్లెట్ అంటే ఎలా వెళ్ళాలి చూడండి మనం ఎక్కడికి వెళ్ళాలి ఇటువైపు చూడండి యాప్ ఈమెయిల్ టెంప్లెట్ కంటే ముందు మనకి లెటర్ హెడ్ ఉందో లేదో చూసుకోవాలి. కంపెనీ లెటర్ హెడ్ ఓకే LETTER లెటర్ హెడ్ ఎన్హాన్స్ లెటర్ హెడ్ అంటే నేను కంపెనీ లెటర్ హెడ్ క్రియేట్ చేసేసుకున్నాను కాబట్టి అన్నింటికి ఇదే యూజ్ చేసుకుంటాను. ఓకే ఓకే అండి. ఆ తర్వాత ఇంకోటి ఏం కావాలి నాకు ఈమెయిల్ టెంప్లెట్. ఈమెయిల్ టెంప్లెట్ కొత్తది అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు మనకి వర్కింగ్ ఇచ్చినప్పుడు ఒకటి క్రియేట్ చేసాం హైరింగ్ మేనేజర్ కి ఈమెయిల్ టెంప్లెట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే హైరింగ్ మేనేజర్ తీసుకుంటాం కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి న్యూ పొజిషన్ మీద లేదు న్యూ పొజిషన్ లేదు ఇక్కడ. సో మనం ఇప్పుడు వద్దు ఎడిట్ కాదు మనం ఇప్పుడు పొజిషన్ క్రియేట్ చేసుకుందాం. అంటే పొజిషన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఈమెయిల్ టెంప్లెట్ క్రియేట్ చేసుకుందాం. న్యూ ఈమెయిల్ టెంప్లెట్ 1 minute అండి ఒక్క నిమిషం. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే న్యూ పొజిషన్ అంటే మనం మనకు నచ్చింది పెట్టుకో. న్యూ పొజిషన్ ఈమెయిల్ టెంప్లెట్ ఏంటండి న్యూ పొజిషన్ ఈమెయిల్ టెంప్లెట్. ఇదే సేమ్ డిస్క్రిప్షన్ కాపీ చేసి డిస్క్రిప్షన్ లో పెట్టాను. దేని మీద క్రియేట్ చేయాలి మనం పొజిషన్ మీద. సో పొజిషన్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి పొజిషన్. ఓకే అండి ప్రైవేట్ తీసి పబ్లిక్ పెట్టుకో. సెలెక్ట్ ఫోల్డర్ పబ్లిక్ సెలెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే మన సార్ చెప్పేసింది ఆల్రెడీ ఉంది సబ్జెక్ట్. ఇంకోటి చూడండి ఈమెయిల్
న్యూ పొజిషన్ ఇది మాత్రమే పెడతాను, నేను మొత్తం పెట్టను, కాపీ చేశాను. ఓకేనా? పొజిషన్ నేమ్ పొజిషన్ సిఐడి అంట. ఇక్కడ ఏం చేశానంటే ఇంకోండి ఇది పెట్టి ఇక్కడ ఏం రావాలి మనకి, చూడండి ఏం పెట్టారు, పొజిషన్ నేమ్ పొజిషన్ సిఐడి. సో దీన్ని మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి, కాపీ పేస్ట్ కొట్టకూడదు. ఇంకోండి ఇది ఇన్సర్ట్ ఫీల్డ్ పొజిషన్, పొజిషన్ నేమ్ కదా, మరి పొజిషన్ నేమ్ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అన్న ఇక్కడ వచ్చింది కదా, ఇది కాపీ చేసి అక్కడ పేస్ట్, కంట్రోల్ సి కంట్రోల్ ఎక్స్, ఇది కంట్రోల్ వి. పొజిషన్ ఐడి కూడా కావాలి కదండి. మళ్ళీ పొజిషన్ లోకి వెళ్ళి వేర్ ఇట్ ఈస్ ఐడి, ఐడి రిఫరెన్స్ ఐడి, రికార్డ్ ఐడి పెడదాం. ఏం పెడదామండి? రికార్డ్ ఐడి అనమాట. పొజిషన్ కంట్రోల్ సి కంట్రోల్ ఎక్స్, ఇది చివరికి వచ్చేసి కొద్దిగా ఇచ్చి కాలన్ పెట్టి మళ్ళీ ఏమంటున్నారు ఇది పెట్టారు. ఓకే అండి, మనకి ఇచ్చిన ప్రకారం ఏమి ఇచ్చారు అదే కదా, పొజిషన్ డాట్ సిఐడి. నేను ఇచ్చిన కూడా పొజిషన్ డాట్ సిఐడి ఇచ్చాను. ఓకే, ఆల్రెడీ మన లెటర్ హెడ్ యాడ్ చేసుకుంది ఇక్కడ, లెటర్ హెడ్ కంపెనీ లెటర్ హెడ్ యాడ్ చేసేసుకున్నాను. ఓకే అండి, ఇందులో మ్యాటర్ అనేది ముందుగా ప్రిపేర్ చేసుకుంటా కాబట్టి డియర్. ఓకే అండి, డియర్ అని పెట్టి ఈ కాపీ పేస్ట్ కొట్టకూడదు, ఎందుకంటే ఒక్కొక్క సిస్టంలో ఒక్కోలా ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే డియర్ కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇక్కడ ఏం రావాలి, వాడి పేరు ఎవరిదండి, డియర్ హైరింగ్ మేనేజర్ డాట్ సి అంటే పొజిషన్ లోనే హైరింగ్ మేనేజర్ పేరు రావాలన్నమాట. ఏం రావాలండి? సో ఇక్కడికి వచ్చాను, పొజిషన్ నేమ్ కదా, పొజిషన్ నేమ్ ఎవరిది రావాలి మనకి, హైరింగ్ మేనేజర్ రావాలి. ఎవరిదండి? ఇంకోటి హైరింగ్ మేనేజర్ ఇక్కడ ఉంది, హైరింగ్ మేనేజర్ ఇన్సర్ట్ చేసాను. పొజిషన్ హైరింగ్ మేనేజర్ అనమాట. ఓకే అండి, డియర్ అని వచ్చి డాట్లో వచ్చి ఇది పెట్టారు. పెట్టిన తర్వాత మ్యాటర్ ఏముందండి, హ్యావ్ ఇంకో ఇక్కడ వరకు ఇచ్చి ఇంకోటి ఇది సేమ్ ఎలా ఉందో కంట్రోల్ సి కంట్రోల్ వి అన్నాను. ఇది మళ్ళీ మోడిఫై చేసుకుంటాను. యువర్ డీటెయిల్స్ ఆర్ అని ఇక్కడ వరకు కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ కాపీ చేసుకుంటాను, కానీ డీటెయిల్స్ అని తీసేస్తాను అనమాట. కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. బట్ ఇందులో ఈ వాల్యూస్ అన్ని చూడండి తీసివేసి ఇక్కడ ఏం రావాలి, పొజిషన్ నేము ఇవి తీసేస్తాను. యాక్చువల్గా ఉండకూడదు, కాపీ చేసి మన దగ్గర కాపీ చేసుకొని పెట్టుకుందాం. అందరూ ఏం చేస్తున్నారంటే ఇది జస్ట్ కాపీ పేస్ట్ కొట్టేస్తున్నారు. కాపీ పేస్ట్ కంటే ఎట్ అ టైమ్ మనం పెట్టుకుంటేనే మనకి ఏమవుతుందంటే కంప్లీట్ గా వర్క్ అవుతుంది, అంటే బ్లాంక్ స్పేసెస్ రావన్నమాట. ఓకేనా? పొజిషన్ మైల్ స్టోన్ డేట్, ఇక్కడ మైల్ స్టోన్ డేట్ పెడతాను. దానికంటే ముందు ఏం చేస్తున్నానంటే ఇంకోటి 1 by 1 ప్లేస్ పొజిషన్ నేమ్, ఇక్కడికి వచ్చి పొజిషన్ నేమ్ where it is name పొజిషన్ నేమ్ ఇన్సర్ట్ పొజిషన్ నేమ్ వచ్చింది. తర్వాత ఇవన్నీ కొద్దిగా ఆర్డర్ లో పెట్టుకుంటాను. చూడండి ఇంకోటి ఇలా ఆర్డర్ లో పెట్టుకుంటాను, ఒక ఆర్డర్ లో ఉంటుంది అన్నమాట. ఓకే పెట్టారు. నెక్స్ట్ అలాగే ఇది కూడా ఆర్డర్లో, అంటే అన్ని ఒకే ఆర్డర్లో కనిపిస్తాయి అంటుంది మనకి. కనిపిస్తుంది కదండి, డాట్స్ ఏ విధంగా పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి కొద్దిగా పెద్ద చేస్తాను ఇంకా. ఓకే, పొజిషన్ రికార్డ్ ఐడి అంటే ఇంకోటి చూడండి, ఈ పొజిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి కొడుతున్నాను, ఐడి అని కొట్టాను. ఇంకోటి రికార్డ్ ఐడి ఇన్సర్ట్, పొజిషన్ రికార్డ్ ఐడి వచ్చింది. నెక్స్ట్ లొకేషన్ నేమ్, ఇన్సర్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళి పొజిషన్ లోకి వెళ్ళి లొకేషన్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, లొకేషన్ వచ్చింది. ఆ తర్వాత పొజిషన్ స్టేటస్, పొజిషన్ క్లిక్ చేసి పొజిషన్ స్టేటస్ POS, పొజిషన్ టైప్ అది
మరి అదే ఉంది టైం స్టేటస్ లేదు. అదే అది కరెక్టో కాదో చెక్ చేయాలంటే దీంట్లోకి వెళ్ళాలి. వేర్ ఇట్ ఈస్ పొజిషన్ పొజిషన్ లో డీటెయిల్స్ లో ఏమున్నాయి అవే పెట్టాలి కదా. ఇంకోండి వేర్ ఈజ్ పొజిషన్ ఇక్కడ ఉందా, పొజిషన్ ఉంది. నేను ఇటువైపు మూవ్ చేసేస్తున్నాను ఎందుకంటే దీంతో వర్కింగ్ కదా మనకి ఇప్పుడు పొజిషన్. దీంట్లో ఏది మనకి స్టేటస్ అంటే ఓపెనా క్లోజ్ అంగా. పొజిషన్ టైప్ ఇదే కదా, ఓపెనా క్లోజ్ అనేది న్యూ పొజిషన్ ఓపెన్ అప్రూవ్డ్ అంటే క్లోజ్ ఇక్కడ ఉంది కదా. అంటే పొజిషన్ టైప్ చూడండి, పొజిషన్ టైపే కాబట్టి నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసింది కూడా పొజిషన్ టైపే, మరి పొజిషన్ టైపే. ఓకే, నో ప్రాబ్లం. అంటే నెక్స్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మళ్ళీ అగైన్ పొజిషన్ లోకి వెళ్ళి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్సర్టెడ్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తర్వాత మాక్సిమం బడ్జెట్, మ్యాక్స్ బడ్జెట్ అనమాట. మ్యాక్స్ బడ్జెట్ కొన్ని ఒకే నేమ్తో లేవు, అది మనం చెక్ చేసుకోవాలి. ఆ నేమ్ కనిపించలేదని లేదు కదా అనుకోకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే అండి. మనం క్రియేట్ చేసినామా డిఫాల్ట్ గా వచ్చింది? లేదు, మనం క్రియేట్ చేసింది. మనం ఇది స్టాండర్డ్ కాదు, కస్టమ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసింది. మీరు చేయలేదా? ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఓపెన్ డేట్ అనేది చూడండి. ఇక్కడ ఓపెన్ డేట్ పొజిషన్ లోకి వెళ్ళి డేట్ ఓపెన్ డేట్. నెక్స్ట్ మైల్ స్టోన్ డేట్ అంటే క్లోజ్ డేట్ మైల్ స్టోన్ డేట్ అంటే ఇంకోటి మైల్ స్టోన్ అంటే క్లోజింగ్ డేట్ అనమాట. క్లోజింగ్ డేట్ వచ్చింది. ఇలా మనం మాన్యువల్ గా మనం పెట్టుకోవాలి. పొజిషన్ డిస్క్రిప్షన్, పొజిషన్ డిస్క్రిప్షన్ ఇంకా లాస్ట్ లో స్కిల్స్ రిక్వైర్డ్ అండి. స్కిల్స్ పొజిషన్ లోనే స్కిల్స్ రిక్వైర్డ్. ఇక్కడ ఏమన్నారు ప్లీజ్ అని, ఇక్కడ పొజిషన్ మైల్ స్టోన్ డేట్ పెట్టాలి. ఇది తీసివేసి ఇక్కడ ఏం పెడుతున్నా అంటే పొజిషన్ మైల్ స్టోన్ డేట్ పెట్టాలి. పొజిషన్ మైల్ స్టోన్ డేట్ వచ్చింది మనకి. ఓకే అండి. ఇక్కడ విత్ రిగార్డ్స్ టాలెంట్ అంటే కంప్లీట్ డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చండి, మనకి కూడా పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ సిస్టమ్ జనరేటెడ్ మెయిల్ అని ఇంకో నేను ఇటువైపు కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక ఆర్డర్లో చూడండి. ఇక్కడ అన్ని ఒక లైన్ లో ఉన్నాయి, లైన్ లోకి పెట్టుకోవాలి. ఇవన్నీ కొద్దిగా బ్యాక్ వచ్చింది, కొద్దిగా ముందుకైంది. ఇది ఏం చేద్దాం, ఒక ఆర్డర్లో పెట్టుకుందాం. ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి అన్ని ఒక ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీటికి కలర్స్ మెన్షన్ చేసుకుందాం. ఏం చేద్దామండి, డియర్ ఇది బోల్డ్ లో పెట్టాను. ఓకే అండి. నెక్స్ట్ అలాగే ఇది కలర్ అంటే ఫాంట్ సైజ్ కూడా మారుతుందండి, ఏరియల్ బ్లాక్. ఓకే అండి. ఇదంతా కలిపి ఇటాలిక్ లో పెట్టుకుంటాను, ఇటాలిక్ అండ్ బోల్డ్. ఓకే అండి. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే వేరే స్టైల్ ఏమన్నా చూసి దాంట్లో పెట్టుకుని ఫాంట్ సైజ్ లోకి వెళ్ళి కామిక్ సాన్స్ అండ్ లుసికా సాన్స్ అని ఉన్నాయి. వెయిట్ పెద్దది అయిపోయింది. ఓకే అండి. నెక్స్ట్ దీన్ని సైజ్ తగ్గించాను. ఓకే అండి. సైజ్ తగ్గించుకున్నాను కానీ ఇవన్నీ ఒక ఆర్డర్లో లేవు కదా, వాటి బ్యాక్ స్పేస్ కొట్టుకొని ఆర్డర్లో పెట్టుకోవాలి. కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి ఆర్డర్లో ఉందో లేదో. ఓకే అండి. ఓకే అండి. మొత్తానికి ఏం చేస్తున్నానంటే కలర్లో పెట్టుకోమన్నారు. పొజిషన్ నేమ్ కి కలర్ పెడుతున్నాను, వేరే కలర్. 3 కలర్స్ కూడా ఉన్నాయి కదా మనకి. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ లొకేషన్ నేమ్ కూడా కలర్ పెట్టుకుంటున్నాను, బ్లూ కలర్. నెక్స్ట్ మైల్ స్టోన్ డేట్, ఓపెన్ డేట్ మైల్ స్టోన్ డేట్ కూడా నేను పెడుతున్నానండి వేరేగా.
దీనికి కూడా ఏం పెడుతున్నా అంటే వేరే కలర్ కలర్స్ చాలా కలర్లు ఉండాలి. నేను కొన్ని ఈ కలర్ పెట్టండి. ఓకే అండి. ప్లీజ్ ఇది ఉంది కదండి, దీనికి కూడా నేను ఏం చేస్తున్నాను, బోల్డ్ పెట్టుకున్నాను. బోల్డ్ అండ్ ఇటాలిక్ సైజ్ తగ్గించుకుంటున్నాను. ఓకే అండి. ఇది కూడా కొద్దిగా బోల్డ్ లో పెడుతున్నాను. ఇది కూడా ఏం చేస్తాను, కొద్దిగా బోల్డ్ లో పెడుతున్నాను. బోల్డ్. నెక్స్ట్ ఈ రెండు కలర్లో పెడుతున్నాను. ఎల్లో కలర్, బ్లూ కలర్. ఓకే అండి. అయిపోయింది. లెటర్ హెడ్ పెట్టేసుకున్నాను. పొజిషనింగ్ ఉండి నేమ్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పేరు పెట్టుకున్నాను, డిస్క్రిప్షన్ పెట్టుకున్నాను, పబ్లిక్ లో పెట్టాను. ఇప్పుడు సేవ్ అన్నాను. ఓకే అండి, అయిపోయింది. ఇది చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. ఇది ఈ విధంగా వస్తుంది అనమాట మనకు కనిపించే విధానం. ఓకేనా సార్? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలండి, వర్క్ ఫ్లో రూల్ క్రియేట్ చేయాలి. లెటర్ ప్యాడ్ అయింది, ఈమెయిల్ టెంప్లెట్ అయింది, పొజిషన్ వర్క్ ఫ్లో రూల్ లోకి వెళ్ళండి. సార్ చెప్పి యాక్షన్స్, ఈవెంట్స్ క్రియేట్ చేశాను. ఆయన ప్రకారం న్యూ వర్క్ ఫ్లో రూల్ క్రియేట్ చేస్తున్నాను. అవును. వర్క్ ఫ్లో రూల్ పేరేం పెట్టాలి, ఇప్పుడు పేరేం పెట్టాలంటే వర్క్ ఫ్లో రూల్ రైట్ ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి కదా. పొజిషన్ ఆబ్జెక్ట్కే కదండి. పొజిషన్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ అన్నాను. ఇప్పుడు నేమ్ పెట్టాలి. న్యూ పొజిషన్ ఓపెన్ ఈమెయిల్ మెయిల్ నోటిఫికేషన్ మెయిల్ అలర్ట్స్ నోటిఫికేషన్ రూల్ వర్క్ ఫ్లో రూల్. అది మన ఇష్టం అనమాట, అంటే మనకు అర్థమయ్యేలా విధంగా. ఓకే అండి. కంట్రోల్ కంట్రోల్స్ డిస్క్రిప్షన్ కూడా అదే పెట్టాను. మనం ఇప్పుడు ఇందులో మిడిల్ దానికి మాత్రం ఏం క్రియేట్ చేయలేమండి. ఇంకో చూడండి, మీరు మనకి చెప్పారు కదా, ఈ మధ్యలో దానికి సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఏం క్రియేట్ చేసుకోలేము. యూ కాంట్ యాడ్ టైం డిపెండెన్స్ వర్క్ ఫ్లో యాక్షన్ విత్ దిస్ ఆప్షన్. మనకి ఏం చెప్పారు గుర్తుంది కదండి, టైం డిపెండెన్స్ అనేది దేనికి క్రియేట్ చేయడం కుదరదు, ఈ మిడిల్ ఆప్షన్ కంట. ఏ ఆప్షన్ కండి? మిడిల్ ఆప్షన్. అందుకని మిడిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది చూసారు కదా ఇక్కడ రెడ్ మార్క్ లో. అంటే మనం ఇక్కడ ఏం క్రియేట్ చేయాలంటే ఇక్కడ స్పెసిఫిక్ యాక్షన్ చెప్పారు మనం. ఇంకోటి చూడండి, ఆబ్జెక్ట్ నేమ్, ఈవెంట్, ఈవల్యూటెడ్, క్రియేటెడ్. దేనికంటే ఇప్పుడు క్రియేట్ చేసిన వెంటనే అనమాట. ఓకే అండి. క్రైటీరియా ఏం పెట్టారు, క్రియేటెడ్ అంటే ఓన్లీ ఇన్ ద సెలెక్ట్ చేసిన క్రియేటెడే. సో ఇప్పుడు మనం ఏమవుతుందండి, మనం టైం డిపెండెంట్ క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిల్టర్ ఏముందండి, ఈమెయిల్ ఐడి నాట్ ఈక్వల్ టు నల్, పొజిషన్ డాట్ ఈమెయిల్ ఐడి, పొజిషన్ డాట్ హెచ్ఆర్ ఈమెయిల్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే స్పేస్ వదిలేయాలి. తర్వాత మైల్ స్టోన్ డేట్ నాట్ ఈక్వల్ టు పొజిషన్ డాట్ మైల్ స్టోన్ నాట్ ఈక్వల్ టు నల్. తర్వాత స్టేటస్ ఈస్ నాట్ క్లోజ్ అంటే నాట్ అనమాట. పొజిషన్ టైప్ అంటే పొజిషన్ టైప్ అనమాట. మనకి స్టేటస్ అని వచ్చింది, అది పెట్టారు పొజిషన్ టైప్. వెయిట్ ఇక్కడ చూద్దాం, ఆగండి ఒకసారి చూద్దాం. కరెక్టే అంటారా? పొజిషన్ టైప్ నాట్ క్లోజ్డ్ అనమాట. అంటే యాక్చువల్గా అయితే మరి ఇందులో మరి స్టేటస్ అని పెట్టారు కదా, మనకి గుర్తుందా మీకు? మన దాంట్లో ఏది ఉందో అది పెట్టుకోవాలి మనం. ఇక్కడ టైప్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ ఇక్కడ ఆల్రెడీ సర్చ్ వచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకో, కరెక్ట్గా పెట్టారు, నాట్ క్లోజ్డ్ అనమాట. అయిపోయింది మనకి.
ఓకే అండి, ఇక్కడ ఏం చేద్దాం, సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ వరకు అయితే ఓకే. నెక్స్ట్ నుంచి మనం ఏం క్రియేట్ చేయాలంటే అలర్ట్ లో ఇంకోటి చూడండి, ఏం అలర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈమెయిల్ అలర్ట్. ఏంటండి, టైం డిపెండెంట్ వర్క్ లో యాక్షన్, సి ద ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూద్దాం. ఇంకోటి ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు, దాని ప్రకారం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఇమీడియట్ వర్క్ ఫ్లో యాక్షన్ క్రియేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత టైం డిపెండెంట్ యాక్షన్ లోకి వెళ్ళాలి. ఓకే అండి, ఇదేంటిది టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో. అదే 14 days 7 days అట్లా ఇచ్చిండు. ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. దాని ప్రకారం క్రియేట్ చూద్దామండి అసలు మనం. ఓకేనా, మనం చూద్దాం. ముందు ఏం క్రియేట్ చేసుకోవాలి, ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేసుకుందాం. ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేసేసుకుందాం. దీనికి ఏం పెడదాం, న్యూ పొజిషన్, హెచ్ఆర్ మేనేజర్, న్యూ పొజిషన్ అసైనింగ్ టు హెచ్ఆర్ మేనేజర్, అసైనింగ్ టు హెచ్ఆర్ మేనేజర్ అలర్ట్ ట్యాబ్ అని కొట్టి ఇంకోటి ఈమెయిల్ టెంప్లెట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇది క్లిక్ చేశాను. క్లాసిక్ కాదు, లైటింగ్ లో క్రియేట్ చేసింది. ఇంకో న్యూ పొజిషన్ ఈమెయిల్ టెంప్లెట్, సెలెక్ట్ చేశాను. ఓకే అండి, ఎవరికి వెళ్ళాలంటే ఇది అలర్ట్ చూడండి హెచ్ఆర్ కి, అంటే దీంట్లో ఈమెయిల్ అని వచ్చి హెచ్ఆర్ ఈమెయిల్ ఈ ఒక్కదాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడే ఎవరిది పెడదాం, మన పెట్టుకుందాం, అశోక్ బి కూల్ 2015@gmail.com. దాంతో పాటు ఇంకొకరిది కూడా ఇస్తాను నేను, అశోక్ మీది పెడతానండి, అశోక్ సేల్స్ ఫోర్స్ @gmail.com. పెట్టకూడదు ఇంకోటి అశోక్ సేల్స్ ఫోర్స్. ఓకే, మీరు చెప్పండి ఒకసారి. BODD ULA SRINIVAS @gmail.com. అంటే యాక్చువల్ గా వెళ్ళాల్సింది హెచ్ఆర్ ఈమెయిల్ అనమాట. ఇదేమో కాపీ, సిసి కాపీస్ అంటే కన్ఫర్మేషన్ అనమాట. వీడికి రాలేదని చెప్పడం వీలు లేకుండా మనకు కూడా పెట్టేసుకుంటున్నాం. ఓకే అండి, ఇప్పుడే ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సేవ్ కొడుతున్నాను. సేవ్ కొట్టిన తర్వాత మనకి ఏమైంది, ఇక్కడ వరకు వచ్చింది. కానీ టైం డిపెండెంట్ ఇంకోండి, యాడ్ టైం ట్రిగ్గర్ క్లిక్ చేయాలి. నాకు తెలిసి అయితే టైం ట్రిగ్గర్. ఓకే అండి, యాడ్ టైం ట్రిగ్గర్ మనం జస్ట్ వర్క్ చేద్దామండి. ఎన్ని రోజులు కావాలి మనకు, ఫస్ట్ మనకి ఏం చెప్పారు ఇక్కడ టైం ట్రిగ్గర్, ఫస్ట్ యాక్షన్ ఈమెయిల్ అలర్ట్ ఫీల్డ్ అప్డేట్. ఇప్పుడు ఏంటండి యాక్షన్ టైప్ ఏంటి, ఓకే యాక్షన్ ఈమెయిల్ అలర్ట్ ఫీల్డ్ అప్డేట్. ఓకే అండి, 10 days బిఫోర్, అది ఏంటి అప్డేట్ కంట ఏంటండి, ఆఫ్టర్ ఫీల్డ్ అప్డేట్ బిఫోర్, ఐ థింక్ బిఫోర్ ఏంటండి, న్యూ పొజిషన్ ఓపెన్ నోటిఫికేషన్ వర్క్ ఫ్లో రూల్. ఎన్ని డేస్ చెప్పారు ముందు, 10 days ముందు 10 days. ఓకే అండి, ఆఫ్టరా బిఫోరా, బిఫోర్ 10 days బిఫోర్. అంటే దేనికి, మైల్ స్టోన్ డేట్ కి 10 days ఇంకోండి, మైల్ స్టోన్ డేట్ కి 10 days బిఫోర్. ఓకేనా, ఒకటి క్రియేట్ చేస్తాం అయిపోయింది. ఎక్కడండి 10 days కి బిఫోర్, మైల్ స్టోన్ డేట్ కి బిఫోర్ 10 days అన్నట్టు సేవ్. ఓకే, ఐ థింక్ మనది వర్క్ అవుతుంది అనుకుంటా. ఓకే అండి, ఒకటి వచ్చేసింది కదా 10 days బిఫోర్. మళ్ళీ యాడ్ టైం ట్రిగ్గర్, మళ్ళీ ఎన్ని రోజులకి, ఇప్పుడు మనకు సార్ అక్కడ చెప్పింది చూడు, ఫీల్డ్ అప్డేట్ చేయలేదు కదా నువ్వు, మెయిల్ అలర్ట్స్ పెట్టినావు తర్వాత. అలా కదా ముందు క్రియేట్ చేసేసుకున్నాం అండి. దేనికి, ఇంకోండి 5 days ఆగండి. ఇప్పుడు 5 days, ఇప్పుడు 5 days బిఫోర్ దేనికండి, మైల్ స్టోన్ డేట్ సేవ్. అలాగే ఎన్ని క్రియేట్ చేసుకోమన్నారు, ఇలా ఎన్ని క్రియేట్ చేయొచ్చు మనం, 10 మ్యాక్స్ 10 అని చెప్పింది సార్. మాక్సిమం 10 అనమాట ఒక్క దానికి. ఓకే, ఎన్ని రోజులు అండి ఇప్పుడు, 10 and 5 3 days, 3 days బిఫోర్, 3 days బిఫోర్
అగైన్ మళ్ళీ 1 day 0 day 1 day బిఫోర్ దేనికి మైల్ స్టోన్ కి సేవ్. ఓకే నెక్స్ట్ 0 day 0 days బిఫోర్ అంటే సేమ్ డే 0 day. లాస్ట్ లో 1 day ఆఫ్టర్ మైల్స్టోన్ డేట్ కి వన్ డే ఆఫ్టర్ మైల్స్టోన్ డేట్ కి క్లోజ్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. హలో ఉన్నారండి? ఉన్నారు కదా. ఓకే ఇక్కడ వరకు ఓకే అయిపోతుంది. 1 day ఆఫ్టర్ డేట్ కూడా మనం టైం వర్క్ లో యాడ్ వర్క్ లో ఇక్కడ ఏమవ్వాలి, ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. చూడండి 1 day ఆఫ్టర్ ఏమవ్వాలి మనకి, ఇంకోండి ఇక్కడ ప్రతిదానికి వర్క్ లో ఉంది కదా ఏమవ్వాలి అనేది చూడండి. ప్రతిదానికి వర్క్ లో ఇచ్చాడు కదా టైం డిపెండెంట్. లాస్ట్ దానికి మాత్రం ఏమవ్వాలండి, ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. ఏమవ్వాలండి, ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. ఏ ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి చూడండి, ఫీల్డ్ అప్డేట్ అనమాట. ఫీల్డ్ అప్డేట్ అంటే ఏదండి మనకి స్టేటస్ క్లోజ్డ్. స్టేటస్ క్లోజ్ మెయిల్ ఐడి రావట్లేదు అసలు. ఆగండి చూద్దాం. స్టేటస్ కొత్త మెయిల్ ఐడి రావట్లేదు. డిస్క్రిప్షన్ కూడా స్టేటస్ క్లోజ్ దేని మీద అండి ఇంతకి ఏ ఫీల్డ్ అప్డేట్ చేయాలని? పొజిషన్ కాదు, పొజిషన్ టైప్. పొజిషన్ టైపే క్లోజ్డ్ అవ్వాలి. అదే కదండి ఇప్పుడు వాల్యూ ఏమవ్వాలి, క్లోజ్ అయిపోయింది. ఓకే అండి. పొజిషన్ లాస్ట్ దానికి మాత్రం పెట్టాం. మరి మిగతా అన్నింటిలో కూడా మనం క్రియేట్ చేయాలి, టైం డిపెండెంట్ పెట్టుకున్నాం. కానీ మరి వర్క్ లో ఏమవ్వాలి అక్కడ? ఆగండి అప్పుడే కదా ఇవి కూడా. ఇంకోండి ప్రతిదానికి ఇంకో న్యూ ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేయాలి. ఇదేంటిది 10 days నోటిఫికేషన్ ఫర్ న్యూ పొజిషన్. ఫుల్ఫిల్ ది పొజిషన్. నోటిఫికేషన్ టు fulfill the new position. Fulfill the new position. Alert. Mail alerts. Okay, control C. 10 days left hand పెట్టా పర్లేదు. 10 days పెడదామా అలాగా? 10 days left. 10 days left to 10 days or 10 days 10 days left to fulfill the new position. New position fulfill సేమ్ అదే టెంప్లెట్ ఏం పెట్టేద్దాం, ఈమెయిల్ టెంప్లెట్ ఇదే. అదేమో ఇమీడియట్లీ వెళ్తుంది. 10 days బిఫోర్ ఇంకో న్యూ పొజిషన్ అనమాట. ఇంకో న్యూ పొజిషన్ వెళ్తుంది అనమాట. అది ఎవరికి వెళ్ళాలి, ఈమెయిల్ ఫీల్డ్ ఎవరికండి, వీడికే వెళ్ళాలి, హెచ్ఆర్కే. దాంతోపాటు ఎవరికి వెళ్ళాలి, అశోక్ బి కూల్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బొద్దుల. హలో ఏంది సార్ మీరు చెప్పండి. బిఓ టిడి బొద్దుల శ్రీనివాస్ @gmail.com ఇదే కదండి, ఒకసారి చెప్పాలి మీరు. ఇంకో బొద్దుల శ్రీనివాస్ BODDULASRANIVAS. ఇది అస్తమాను కాపీ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అస్తమాను కాపీ చేయడం కష్టం కాబట్టి ఇక్కడ అన్నింటికి మనం ఇప్పుడు పెట్టాలి కాబట్టి. ఇంకోండి వీళ్ళ ముగ్గురికి అనమాట. ఓకేనా, సేవ్ చేశాను.
దేనికైందండి సేవ్? వర్క్ లో 10 days పెట్టాను, అలాగే 3 days కూడా న్యూ ఈమెయిల్ అలర్ట్. ఇది కూడా ఇంకో పేస్ట్ కొట్టేశాను. ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేయాలి? ఈమెయిల్ ఫీల్డ్ హెచ్ఆర్ మేనేజర్. ఓకే, ఇక్కడ 5 days 5 కొట్టు వస్తుంది. 5 days ఏంటంటే 5 days ఇందాక ఏం కొట్టు? 5 days లెఫ్ట్, 5 days లెఫ్ట్ టు fill ది న్యూ పొజిషన్. అలర్ట్. ఇది కూడా కాపీ చేసి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా కొట్టాలి కదండి, కాపీ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఈమెయిల్ టెంప్లెట్ ఏం పెట్టాలి? లైట్నింగ్ న్యూ పొజిషన్ ఆల్రెడీ చేశాను. ఓకే, సేవ్. హెచ్ఆర్ మెయిల్ పెట్టావా? పెట్టండి. హెచ్ఆర్ మెయిల్స్ కాపీ వేసి కొట్టేశాను కదా. ఇక్కడ ఏంటని 5 ఇదైంది. నెక్స్ట్ 3 days కూడా సేమ్ ఈమెయిల్ అలర్ట్. ఓకే, ఇంకోండి ఇక్కడ ఎన్ని డేస్ కావాలి? 5 days లో 3 days కదా. కంట్రోల్ సి, కంట్రోల్ వి, 3 days. ఓకేనా? నెక్స్ట్ ఏ ఈమెయిల్ అలర్ట్ అనేది? లైట్నింగ్ న్యూ పొజిషన్. ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ హెచ్ఆర్ ఈమెయిల్ ఫీల్డ్ కాపీ చేసి పెట్టాను. ఇక్కడ ముందుగా చేసుకున్నాను, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను. సేవ్. ఓకే అండి, ఎక్కడికైంది? ఇక్కడ వరకు అండి. 3 days లెఫ్ట్ అండి. 1 day లెఫ్ట్. ఇప్పుడు సార్ చెప్పేది ఇదేనా? ఇదే అనుకున్నా. ఐ థింక్ ఈరోజు చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఒకసారి చూద్దామండి, ఎందుకంటే మనం ఇదే చెప్పేది. ఓకే అండి, ఇది నెక్స్ట్ దీంట్లో ఇట్ ఈస్ న్యూ పొజిషన్. ఇది నెట్ లో చూసానండి, ఒకసారి ట్రై చేస్తున్నాను. అందులోకి వెళ్ళి ఓకే అయితే అయింది, లేదంటే చెప్పింది చేద్దాం. ఓకే సార్, ఓకే సార్. ఇంకోండి సేవ్ కొట్టేశాను. వాట్ అబౌట్ 0 days? ఇప్పుడు 0 days వర్క్ లో ఈమెయిల్ అలర్ట్. ఇంకొండి అలర్ట్ తీసుకొద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి, 0 days. హెచ్ఆర్ కు రిమైండర్ పోతుంది, కంపెనీ వాళ్ళకి అక్కడ కదా. ఇక్కడ ఏం చేద్దాం? టుడే ఇస్ ద లాస్ట్ డేట్ అంటే 0 days లెఫ్ట్. ఓకే, పొజిషన్ హెచ్ఆర్ఏ కదా ఫిల్ చేయాలి కాబట్టి ఇంకోటి ఏదో మనకి ఇచ్చారు ఈమెయిల్ ఫీల్డ్. ఓకే, ఓకే. దీంతో పాటు ఏదో ఒకటి ఇంకోటి ఉండే ఉంటుంది. మనం అంటే మనం జస్ట్ ట్రై చేస్తున్నాము. కంట్రోల్ సి, కంట్రోల్ వి, సేవ్ చేసాము. అన్నిటికి పెట్టేసుకున్నాం. దాంట్లో ఇంకోటి ఏదో ఉంది, మన సార్ చెప్పిన దాని ప్రకారం వర్క్ ఫ్లో. ఇది ఎప్పుడు మనకి ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఆటోమేటిక్ ఇది ఓకే, అది క్లోజ్ అయిపోతే ఆటోమేటిక్ రాదు. ఓకే అండి, ఇక్కడతో అయిపోయింది మనకి. ఇంకోటి చూడండి, ఫీల్డ్ అప్డేట్ చేసాము. ఏదండి? ఆఫ్టర్ 1 day. ఆఫ్టర్ డే 1 ఆల్రెడీ చేస్తాం. ఇంకోండి ఆఫ్టర్ 1 day చేస్తాం. అప్పుడు ఏమవ్వాలి? 1 day ఆఫ్టర్ ఆటోమేటిక్ గా అది క్లోజ్ అయిపోవాలి. ఇంకోండి స్టేటస్ క్లోజ్ పెట్టేశాను కదా డిస్క్రిప్షన్. ఫీల్డ్ అప్డేట్ ఫస్ట్ చేసింది అదే చేస్తాం మనం. ఓకే అండి, ఇప్పుడు పైకి వెళ్ళి డన్ అంటే ప్రజెంట్ ఏమవుతుందంటే ఇమీడియట్ గా వచ్చేస్తుంది యాక్టివేట్. ఓకే, ఇక్కడ ఏమొచ్చిందండి? అది క్లిక్ చేసిన ద డిఫాల్ట్ వర్క్ ఫ్లో యూజర్ మస్ట్ సెట్ బిఫోర్ యాక్టివేషన్ దిస్ వర్క్ ఫ్లో. ఒకసారి ఆగదు, ఏం చేద్దాం? ద డిఫాల్ట్ వర్క్ ఫ్లో ఆగండి. ద డిఫాల్ట్ వర్క్ ఫ్లో యూజర్ మస్ట్ బి సెట్ బిఫోర్ యాక్టివేషన్. ఒకసారి ఆగండి. ఫస్ట్ వర్క్ లో మనం పెట్టుకుందాం కదా, ఇది ఎప్పుడు ఇమీడియట్ వర్క్ లో. ఇది ఏ వర్క్ లో? ఇది ఇమీడియట్ వర్క్ లో. ఓకే, యాక్టివేషన్ చేస్తున్నాను. ఫస్ట్ యాక్టివేషన్ చేసినట్టు మనకు వచ్చేయాలి. డిఫాల్ట్ యూజర్ వర్క్ ఫ్లో అంట. డిఫాల్ట్ వర్క్ ఫ్లో యూజర్ ఏది? వీళ్ళకి కూడా వెళ్ళాలంట. డిఫాల్ట్ నాదే కొట్టాను. ఆటోమేటెడ్ ప్రాసెస్ యూజర్ అశోక్ బి కూల్ gmail.com.
అప్రూవల్ యూజర్కి అప్రూవల్. ఓకే, సబ్మిట్. ఎనేబుల్ ఈమెయిల్ చేస్తున్నాం. లెట్ లైసెన్స్ ఫ్లోస్ ఇవన్నీ వద్దు. ఇంకా మనం ఏం చేసుకున్నాం అంటే లాస్ట్ మోడిఫైడ్. ఓకే, సేవ్ కొట్టేసాను. ఇది ఏమొచ్చిందండి? ఎర్రర్, ఆల్ ఎర్రర్స్. ఇదేదో వచ్చింది ఇక్కడ ఎర్రర్. యూ మస్ట్ ఎంటర్ వ్యాలిడ్. నేను చెప్పండి. gmail.com. అగైన్ తీసేద్దాం, అది అవసరం లేదు. కంట్రోల్ ఇది అవసరం లేదు. ఖచ్చితంగా అడుగుతుంది. వెయిట్ 1 minute. యాక్టివేషన్ అయిపోయింది. ఓకే అండి, డైరెక్ట్ గా యాక్టివేషన్ చేశాను. తర్వాత ఏమవుతుంది? న్యూ చూడండి, ఇది ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. వాట్ అబౌట్ రిఫ్రెష్ చేస్తున్నా అండి. రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ అలర్ట్ మనకు వచ్చేయాలి. ఇప్పుడు ఎందుకు వస్తుంది? నువ్వు ఏదైనా ఫిల్ చేస్తే వస్తుంది. ఇంకోండి, వేరే ఎంట్రీ చేయి. పొజిషన్ క్రియేట్ చేస్తున్నాను. పొజిషన్ ఏమో పొజిషన్ ఏంటండి? జావా డెవలపరా? జావా డెవలపర్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2. హైదరాబాద్ లొకేషన్. ఓకే, న్యూ పొజిషన్. డిస్క్రిప్షన్ ఫర్ హైదరాబాద్ లొకేషన్. హైరింగ్ మేనేజర్ ఎవరిది? మనం హైరింగ్ మేనేజర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ హైరింగ్ మేనేజర్ని రిక్రూట్ చేస్తాం అన్నది. ఐ థింక్ ఆల్రెడీ హైరింగ్ మేనేజర్ లేదనుకుంటా. మనం ఏం చేద్దామంటే న్యూ పొజిషన్లోనే హైరింగ్ మేనేజర్స్ చూద్దాం ఒకసారి. హైరింగ్ మేనేజర్ ఎవరిది చూపెడతలేదు. సో హైరింగ్ మేనేజర్ ఆల్రెడీ ఏ లొకేషన్లో ఉన్నారు చూద్దాం ఒకసారి. ఆగండి. ఆల్ పొజిషన్ చూడండి, హైదరాబాద్ పొజిషన్ ఉన్నారు. ఆల్రెడీ అశోక్ కుమార్ ఉన్నాడు. బట్ కాకపోతే ఇక్కడ హైరింగ్ మేనేజర్ కొత్తది ఎంటర్ చేసి హైదరాబాద్ క్లిక్ చేసేటప్పటికి హైరింగ్ మేనేజర్ న్యూ అని వస్తుంది. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మారుద్దాం. ఒకసారి బెంగళూరు పెడుతున్నాను. బెంగళూరు పెడితే దీనికి ఇంకొండ వచ్చింది కదా. ఓకేనా? హైదరాబాద్ కూడా యాక్చువల్లీ ఉన్నారు. హైదరాబాద్ కూడా ఇద్దరు ఉండాలి. ఓకే, మనం ఏం చేద్దాం అంటే చెన్నై ఇంకోటి చెన్నై అంటే మనకి పెట్టుకున్న దాన్ని బట్టి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి పెట్టాను. ఓకే అండి. హైరింగ్ మేనేజర్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ ఏం పెడదామంటే ఇది కూడా ఏం చేస్తాను, న్యూ డెవలపర్ ఫర్ able to handle NRI client USA clients. ప్రొసెస్ టెస్టింగ్ కాబట్టి మామూలు ఇచ్చేస్తానండి. డన్ బోర్డ్. ఓకే అండి, ఇక్కడ పెడదాం. అక్కడ లొకేషన్స్ అంటే మనకి స్కిల్స్ ఏం కావాలి? స్కిల్ సెట్ ఉందండి ఇక్కడ. ఏమన్నా స్కిల్స్ రిక్వైర్డ్ ప్రజెంట్ చేసే ఇది కదా దాంట్లో. ఓకే ఓకే అండి, ఓపెన్ డేట్, హెచ్ఆర్ కాంటాక్ట్ నంబర్ 1 2 3 4 5. అక్కడ హైదరాబాద్ పెట్టినావు, అక్కడేమో ఇక్కడ ఆగండి. అశోక్, గీతాంజలి, అశోక్ వేరేది ఇస్తున్నారు. ఇప్పుడు మార్చేస్తాను. గీతాంజలి అశోక్, హెచ్ఆర్ నేను గీతాంజలి అశోక్. హైదరాబాద్ ఇక్కడ ఏం పెట్టాను? చెన్నై అన్నాం కదా. చెన్నై హలో చెప్పు. చెన్నై. హలో 4 years experience. With 4 years experience. Okay sir, 4 years experience నేను చేశాను. ట్రావెల్ రికార్డ్ ఏమీ పెట్టలేదు. ఓకే, ఓపెన్ డేట్ ఈరోజు, మైల్ స్టోన్ డేట్ నెక్స్ట్ మంత్. ఈ మంత్ 30 పెట్టారు. 30 పెట్టారంటే ఎన్ని రోజులు? ఆగండి. 1 2 3 సార్ రికార్డింగ్. ఇంకోటి మైల్ స్టోన్ డేట్ ఎప్పుడు పెడదామంటే 10 days బిఫోర్ అంటే రేపొద్దున ఒకటి వచ్చేయాలి నాకు. రేపొద్దున రావాలంటే
1 2 3 4 ఈ 5 రోజు 6 ఈ రోజు 7 పెట్టేసాయి నువ్వు 8 ఓపెన్ 9 డేట్ ఈ 10 రోజు ఇంకో 12 పెడుతున్నాను. అంటే ఈ రోజు వస్తుంది, ఇమీడియట్ ఒకటి వచ్చేస్తుంది. అలాగే 10 days బిఫోర్ ఒకటి ఈరోజు వస్తుంది. 2వ తారీఖు 10 ఓపెన్ డేట్ అని పెట్టావు. 12వ తారీఖు పెట్టాను లాస్ట్ డేట్. అంటే రేపు ఒకటి వచ్చేస్తుంది. 10 రోజులు బిఫోర్ కాబట్టి రేపు ఒకటి వచ్చేస్తుంది. ఓకే అండి. మినిమం బడ్జెట్ ఓపెన్ డేట్ కరెంట్ డేట్ పెడితే అయిపోయేది కదా. 10 12. ఓకే అండి, సేవ్ కొట్టేస్తున్నాను. ఒకసారి మీది చెక్ చేసుకోండి. నాకు పంపించినావా మెయిల్కి? మీది పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సెంట్ అయిపోయింది. సో ఇమీడియట్గా ఒకటి వచ్చేస్తుంది మనకి. ఇమీడియట్గా ఒకటి వచ్చేస్తుంది. సూపర్ కదా, వచ్చేసింది. వచ్చిందండి. ఈ లెటర్ ప్యాడ్ రాలేదు. ఓకే ఆగండి. ఇంకోండి నాకు వచ్చింది కదా, ఇంకోండి న్యూ పొజిషన్ ఐడితో పాటు వచ్చేసింది, లెటర్ హెడ్తో పాటు వచ్చేసింది. ఇంకోండి నాకు వచ్చేసింది. అంటే నేను అలర్ట్ పెట్టుకున్నాను. ఇంకోటి ఏం చేశానంటే రెడీప్ మెయిల్ కట్టాను కదా, రెడీప్ మెయిల్ యాక్చువల్గా హెచ్ఆర్ది రెడీప్ మెయిల్ కొట్టాను. నా రెడీప్ మెయిల్ హెచ్ఆర్ కింద నాది పెట్టుకున్నాను. నా దానికి కూడా ఒక అలర్ట్ వచ్చేది కదా, సీసీ కాపీ మనకు వచ్చింది. మనకి ఏంటి సార్, సీసీ కాపీ బాగానే వచ్చింది, కలర్ కూడా బాగానే ఉంది కదా, అవునా? సో బాగుంది. ఓకే, రెడీప్ మెయిల్ యాక్చువల్గా నాది రెడీప్ మెయిల్ ఓపెన్ చేస్తాను. నా రెడీప్ మెయిల్ కూడా యాక్చువల్గా హెచ్ఆర్ మెయిల్ నాది కూడా ఇంకోటి వచ్చేసి న్యూ పొజిషన్ అసైన్మెంట్ నోటిఫికేషన్ జావా డెవలపర్ విత్ వచ్చేసి నాకు కూడా వచ్చేసింది విత్ లెటర్ హెడ్తో. చూసారు కదా. ఇప్పుడు ఏం కావాలంటే మనకి ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ అంటే యాక్చువల్గా ఎన్ని డేస్ బిఫోర్ అవ్వాలంటే మనకి సీసీ ఇంకోటి కూడా పెట్టాను, వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది. gmail.comలో నేను నాది పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే 10 days బిఫోర్ ఒకటి రావాలి. 10 days బిఫోర్ అంటే రేపే. యాక్చువల్గా నేను పెట్టాను 12 రోజులకి ఇచ్చాను. ఎప్పుడు స్టార్ట్ అయిందండి, ఓపెన్ డేట్ ఏమో 2వ తారీఖు, ఎండింగ్ డేటు 12వ తారీఖు. అంటే 10 రోజులు బిఫోర్ అంటే ఎప్పుడు, రేపు 10 రోజులు బిఫోర్. ఓకే అండి, రేపు వస్తుంది, 5 రోజులు బిఫోర్ ఒకటి వస్తుంది, అలాగనమాట. చూసుకుందాం మనం, సరేనా? మనకి మెయిల్ వచ్చేస్తుంది, మెయిల్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకుంటాం. సో ఇది యాక్చువల్గా మనకి సక్సెస్ అయిపోయినట్టే.